హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ద డే. మరి ఈరోజు బెస్ట్ ఆఫ్ ద డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈరోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ముందుగా భారతదేశ స్వాతంత్ర దినోత్సవం గురించి చెప్పుకుందాం. ఏటా ఆగస్టు 15న భారత స్వాతంత్ర దినోత్సవం నిర్వహించుకుంటాం. 1947 ఆగస్టు 15న బ్రిటిష్ దాస్య శృంఖలాల నుండి మన దేశానికి స్వాతంత్రం సిద్ధించింది. నేడు మనం స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంటున్నామంటే దాని వెనక ఎందరో మహానుభావుల పోరాటం, త్యాగం ఉంది. బ్రిటిష్ బానిసత్వం నుండి స్వేచ్ఛ, స్వయం పాలన కోసం దాదాపు 200 ఏళ్లు జరిగిన అనేక ఉద్యమాలన్నిటినీ కలిపి భారత స్వాతంత్రోద్యమంగా పేర్కొంటారు. అనేక సాయుధ పోరాటాలు, అహింసాయుత పద్ధతిలో జరిగిన ఉద్యమాలు స్వాతంత్ర సంగ్రామంలో భాగాలే. భారత ఉపఖండంలోని బ్రిటిష్ ఇతర వలస పాలకుల పాలనను అంతమొందించడానికి వివిధ సిద్ధాంతాలను అనుసరించే అనేక రాజకీయ పక్షాలు ఉద్యమించాయి. 16వ శతాబ్దంలో పోర్చుగీస్ అక్రమాలకు వ్యతిరేకంగా ఆల్బుక్కర్ రాణి చేసిన పోరాటాలను, 17వ శతాబ్దం మధ్యలో బెంగాల్లో ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటాలు విదేశీ పాలనను వ్యతిరేకిస్తూ వేసిన మొదటి అడుగులుగా చెప్పవచ్చు. మొదటి సాయుధ పోరాటం, మొదటి సంఘటిత సాయుధ పోరాటం బెంగాల్లో ప్రారంభమై తర్వాత రాజకీయ పోరాటంగా పరిణామం చెంది భారత జాతీయ కాంగ్రెస్గా ఆవిర్భవించింది. కాంగ్రెస్లో అతివాదులైన లాలా లజపత్ రాయ్, బాల్ గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ విదేశీ వస్తు బహిష్కరణ, సమ్మె, స్వాలంబన మొదలైన పద్ధతులను అవలంబిస్తే అరవింద్ ఘోష్ లాంటి వారు తీవ్రవాద మార్గాలను అవలంబించారు. మొదటి దశలో సాయుధ విప్లవ పోరాటాలు ముందుకు వచ్చాయి. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ, అమెరికాలోని భారత నేతలు ప్రారంభించిన గదర్ పార్టీ సహకారంతో జరిగిన సంఘటిత భారత సిపాయిలు తిరుగుబాటు జాతీయోద్యమంలో కీలక మలుపు. సిపాయిల తిరుగుబాటు భారతదేశ స్వాతంత్ర ఉద్యమం పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది 1857 తిరుగుబాటు. ఈస్ట్ ఇండియా కంపెనీ దశాబ్దాల అరాచక పాలనను తొలిసారిగా వ్యతిరేకించిన పోరాటం అది. భారతీయులు తిరగబడితే ఎలా ఉంటుందో రుచి చూపించి బ్రిటిషర్లకు చెమటలు పట్టించిన ఘటన అది. భారత సైనికులకు సరికొత్త ఎన్ఫీల్డ్ రైఫిల్స్ అందించిన బ్రిటిషర్లు వాటి క్యాట్రిడ్జ్ పేపర్ను ఆవు, పంది కొవ్వు పూయించారనే ఊహాగానాలు వ్యాపించాయి. ఆవు అనేది హిందువులకు అత్యంత పవిత్రమైన జంతువు. ఇక హిందూ సైనికుల్లో కోపం కట్టలు తెంచుకుంది. ఇక వీరికి ముస్లిం సోదరులు కూడా మద్దతు ఇవ్వడంతో సిపాయి తిరుగుబాటు తీవ్ర రూపం దాల్చింది. 1857 మార్చిలో బారక్పూర్ చెందిన సైనికుడు మంగల్ పాండే ఆ క్యాట్రిడ్జ్ను ఉపయోగించేందుకు నిరాకరించాడు. బలవంతం చేసిన అధికారులపై తిరగబడ్డాడు. ఈ తిరుగుబాటు క్రమంగా దేశమంతటా విస్తరించింది. తాంతియా తోపే, రాణి లక్ష్మీబాయి లాంటి తిరుగుబాటు నేతలు నేతృత్వంలో ఉగ్ర రూపం దాల్చింది. చివరికి ఆంగ్లేయులు పన్నిన కుయుక్తులకు తిరుగుబాటుదారులు ఓటమి పాలయ్యారు. 1857 సిపాయి తిరుగుబాటు అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయినప్పటికీ దేశ ప్రజల్లో స్వాతంత్ర కాంక్షను రగిల్చిన తొలి పోరాటంగా మాత్రం చరిత్రలో నిలిచిపోతుంది. ఎక్కడైతే అణిచివేత చర్యలు హెచ్చుమీరుతాయో అక్కడ ప్రతిఘటన తప్పదని మరోమారు నిరూపించింది. బానిస సంఖ్యలతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్న ప్రజలు స్వతంత్ర భారత్ కోసం కలలు కనే ధైర్యాన్ని ఇచ్చింది. అక్కడి నుంచి భారతదేశ చరిత్రే మారిపోయింది. అహింసా పోరాటం, జాతీయోద్యమం చివరి దశలో జాతీయ కాంగ్రెస్ మహాత్మా గాంధీ నాయకత్వంలో అహింసాయుత మార్గాలలో ఉద్యమించింది. ప్రముఖ విద్యావేత్త రాంజీ సింగ్ మహాత్మా గాంధీని 20వ శతాబ్దంలో అవతరించిన బోధిసత్వునిగా కీర్తించారు. అయితే ఇతర నాయకులు సాయుధ పోరాటాలను అవలంబించారు. సుభాష్ చంద్రబోస్ సాయుధ సంగ్రామమే సరైనదిగా భావిస్తే స్వామి సహజానంద సరస్వతి సన్నకారు రైతులు, శ్రామికుల సంపూర్ణ ఆర్థిక స్వాతంత్రానికై పిలుపునిచ్చారు. రెండో ప్రపంచ యుద్ధ కాలానికి ఈ ఉద్యమాలు ఉధృత రూపం దాల్చాయి.
నేతాజీ ఆజాద్ హింద్ ఫౌజ్ పేరుతో భారత జాతీయ సైన్యాన్ని స్థాపించి తూర్పు ఆసియా నుంచి పోరాటం ప్రారంభించారు. భారత జాతీయ కాంగ్రెస్ క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చింది. ఒక్కతాటిపై నడిపించిన గాంధీ నాయకత్వం, గోపాలకృష్ణ గోఖలే పిలుపుతో గాంధీజీ 1915లో దక్షిణాఫ్రికా నుంచి భారత్ తిరిగి వచ్చారు. మిగతా స్వాతంత్రోద్యమ నాయకులతో కలిసి బ్రిటిషర్లు భారత్ వదిలి వెళ్లేంత వరకు పోరాటం చేశారు. భారత స్వాతంత్ర పోరాటం గాంధీజీ నాయకత్వంలో మేలి మలుపు తిరిగింది. దేశాన్ని ఒక్కతాటిపై నడిపింది. శాసనోల్లంఘన, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలు ప్రజల్లో త్యాగనిరతిని, దేశభక్తిని పెంచాయి. భారతీయుల పోరాటాలకు తోడు రెండో ప్రపంచ యుద్ధ పరిణామాలు బ్రిటిషర్లను ఉక్కిరిబిక్కిరి చేశాయి. స్వాతంత్రం ఇవ్వక తప్పని పరిస్థితులు కల్పించాయి. ఈ దశలో వివిధ ఉద్యమాలు, తిరుగుబాట్లు నిర్వహించిన నాయకులు, క్రిప్స్ రాయబారం, నేతాజీ పోరాటం, రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం, పాకిస్తాన్ వేర్పాటు వాదానికి దారితీసిన పరిస్థితులు, స్వాతంత్ర ప్రకటన, దేశీయ సంస్థానాలు విలీనమైన తీరు లాంటివి అత్యంత ముఖ్యమైనవి. ఇప్పటి వరకు భారతదేశం స్వాతంత్ర దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి ఆగస్టు 15వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. అర్జున్ సర్జా తెలుగు, తమిళ సినిమా పరిశ్రమలో ప్రముఖ నటుడు, దర్శకుడు. ఇతడు సుమారు 130 సినిమాల్లో నటించాడు. కొన్నిటికి ఇతడు నటుడుగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా వ్యవహరించారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన మాపల్లె గోపాలుడు చిత్రంతో తెలుగులో తెరంగేట్రం చేశాడు. అంతకుముందు కన్నడ, తమిళంలో నటించాడు. ఇతడు నటుడుగానే కాకుండా సహాయ నటుడిగా, ప్రతినాయకుడిగా కూడా నటించాడు. ఇతడు నివేదితతో వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలు, ఐశ్వర్య సర్జా, అంజనా సర్జా. ఇతను హనుమంతునికి వీరభక్తుడు. ఈ కారణం చేతనే శ్రీ ఆంజనేయం చిత్రంలో ఆంజనేయునిగా నటించాడు. అర్జున్ సర్జా 1964 ఆగస్టు 15న తుముకూరు, కర్ణాటకలో జన్మించారు. తెలుగునాట పుట్టకపోయినా తెలుగువారి మదిలో చెరిగిపోని స్థానం సంపాదించారు ఎందరో కళాకారులు. వారిలో సుహాసిని స్థానం ప్రత్యేకమైనది. నిజానికి తమిళ చిత్రాలతోనే అరంగేట్రం చేసిన తర్వాత తెలుగు చిత్రాలతో సూపర్ హీరోయిన్గా జేజేలు అందుకున్నారు సుహాసిని. తెలుగు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించిన తరువాతే సింధు భైరవితో జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా నిలిచారామె. తెలుగు చిత్రాల వల్లే తనలోని నటి మెరుగుపడిందని సుహాసిని గర్వంగా చెప్పుకునేవారు. ఆమె కళాకారుల కుటుంబంలోనే ఆగస్టు 15, 1961న జన్మించడం వల్ల సహజంగానే చిత్రసీమ వైపు ఆకర్షితురాలయ్యిందని చెప్పవచ్చు. దేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరైన మణిరత్నంను వివాహమాడిన తర్వాత సుహాసిని సైతం మెగాఫోన్ పట్టి డైరెక్టర్ అనిపించుకున్నారు. ఇప్పటికీ తెలుగు చిత్రాల్లో నటించడానికి ఉత్సాహం ప్రదర్శిస్తూనే ఉన్నారామె. అరబిందో సుప్రసిద్ధ బెంగాలీ పండితుడు, కవి, జాతీయవాది, యోగి, ఆధ్యాత్మిక గురువు. ఈయన భారత స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నాడు. ఈయన ఆధ్యాత్మిక విలువలతో నాయకులని ప్రభావితం చేశాడు. మానవ పురోగతి, ఆధ్యాత్మిక పరిణామాల పట్ల ఆయన భావనలు పరిచయం చేస్తూ రచనలు చేశాడు. ఈయన రాసిన సావిత్రి అనే కావ్యం ప్రసిద్ధమైనది. ఈయన వందేమాతర గేయాన్ని ఆంగ్ల భాషలోకి అనువదించారు. అరబిందో ఆగస్టు 15, 1872న కోల్కతాలో జన్మించాడు. ఇంచుమించుగా 1893 వరకు ఈయన ఆంగ్లదేశంలోనే ఉండిపోయారు. అరబిందులో 21 ఏట వీరి తండ్రి గారు మరణించడంతో భారతదేశం తిరిగి వచ్చి బరోడా మహారాజు పరిచయంతో అక్కడ ఆయనకు అంతరంగిక కార్యదర్శిగా పనిచేశారు. ఆ పిమ్మట కొంతకాలమే రెవెన్యూ శాఖలో పనిచేసి చివరికి బరోడా ఆంగ్ల కళాశాలలో ఉపాధ్యక్షులుగా కుదురుకున్నారు. అద్నాన్ సమీ ఖాన్ భారతదేశానికి చెందిన గాయకుడు, సంగీతకారుడు, సంగీత స్వరకర్త, పియానిస్ట్. ఆయన సంగీతంలో చేసిన విశేష కృషికి గాను 2020 సంవత్సరానికి గాను భారత ప్రభుత్వం భారతదేశపు 4వ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో సత్కరించింది. స్వామి 1971 ఆగస్టు 15న ఇంగ్లాండ్లోని లండన్లో జన్మించాడు. అతని మొదటి సింగిల్ రన్ ఫర్ హిజ్ లైఫ్
1986లో విడుదలైంది. ఇది ఇంగ్లీష్లో ఉంది. యూనిసెఫ్ కోసం రికార్డ్ చేయబడింది. ఇది మిడిల్ ఈస్ట్లోని మ్యూజిక్ చార్ట్లలో నంబర్ 1 స్థానానికి చేరుకుంది. దీని తర్వాత మరో 3 నెంబర్లు వచ్చాయి. టాక్ టు మీ, హాట్ సమ్మర్ డే, యు ఆర్ మై బెస్ట్ కెప్ట్ సీక్రెట్ అతని మొదటి అధికారిక ఆల్బమ్, ది వన్ అండ్ ఓన్లీ, తబలా మాస్ట్రో జాకీర్ హుస్సేన్తో కలిసి పియానోపై ఒక క్లాసికల్ ఆల్బమ్. సింపుల్ కపాడియా ఒక హిందీ చలనచిత్ర నటి, కాస్ట్యూమ్ డిజైనర్. ఆమె 1987 నుండి 2009లో ఆమె మరణించే వరకు తన వృత్తి జీవితంలో చురుగ్గా ఉంది. సింపుల్ 1958 ఆగస్టు 15న తల్లిదండ్రులు చున్నీబాయ్, బెట్టీ కపాడియాలకు జన్మించింది. సింపుల్ కపాడియా 1977లో తమ 18వ ఏట అనురోధ్ చిత్రంలో సుమితా మాధుర్ పాత్రలో తన బావ నటుడు రాజేష్ ఖన్నాతో కలిసి నటించింది. ఆమె జితేంద్ర సరసన షక్క, చక్రవ్యూహలో నటించింది. ఆమె లూట్ మార్, జమానే కో దిఖానా హై, జీవన్ ధారా, దుల్హా బిక్తా హై చిత్రాల్లో సహాయ పాత్రలు పోషించింది. 1985లో ఆమె శేఖర్ సుమన్ సరసన రెజ్జుగార్ అనే ఆర్ట్ ఫిలింలో నటించింది. 1987లో పరాగ్ కోసం ఒక ఐటెం సాంగ్లో నటించింది. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడింది అని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.